ఒకరు కాదు, పదులు వందలు కాదు, ఏకంగా 6,729 మందిని కొలువుల్లో నుంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరు కల్లా అందరినీ తొలగించాలి అని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే వారిని పునర్నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమం అవుతుంది అనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మున్సిపల్ శాఖ వెంటనే చర్యలకు ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా కూడా, వైటీడీఏ ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు, ఆర్టీఓలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీశాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి సహాయక ఇంజనీర్ల వరకు ఇలా పలు క్యాడర్లకు చెందిన అధికారులు ఉన్నారు. విశ్రాంత ఉద్యోగుల అవసరం ఉందనుకుంటే తాజాగా నియామకాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్న 6,729 మందిలో పునర్నియామకానికి అవకాశాలు 100లోపే ఉంటాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న ఎన్వీఎస్ రెడ్డికి కోవలో తిరిగి అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. సాంకేతిక పరంగా నైపుణ్యత ఉన్న కొద్ది మంది విశ్రాంత ఉద్యోగులు, అధికారులకే ఆయా శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పునర్నియామకానికి అవకాశాలు ఉంటాయని సమాచారం.